నమస్కారం అండి. సార్, ఇప్పుడు మన పుట్రాల మెగా డిస్ట్రిబ్యూటర్ మన సాయి శివ సీడ్స్ అధినేత మన శేషరెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు సార్? ఏ మండలం సార్? ఇవాళ తారీఖు వచ్చేసరికి ఏప్రిల్ 4. అవునా? అంటే సమ్మర్ సిరసాగానే ఉన్నాం. ఇప్పుడు మీరు చాలా వెరైటీలు వేశారు. రెండోది, మీరు గత 10-15 సంవత్సరాల నుంచి సేద్యం చేసుకుంటూ వస్తున్నారు. ఈ వెరైటీ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే కాపు చిక్కదనం, కోత బాగా దిగుద్ది. ఆల్రెడీ 2 కటింగ్లు జరిగింది, 10 క్వింటాలు అయింది. ఇంకా ఎన్ని అయితే ఎట్లా ఉందనేది మీరు చెప్పండి సార్. రియల్గా చూసే వాళ్ళకి ఎలా ఉంది సార్ వెరైటీ? అంటే బాగుందని ఒక మాట కాదు, ఏం గమనించారు చెప్పండి మీరు. కాపు చిక్కదనంగా బాగా లాస్ట్ దాకా కూడా సైజ్ ఒకే విధంగా ఉంది. ఓకే, ఇది ఒక సపరేట్ సిగ్మెంట్ సార్. ఇది మనకి బొబ్బరికి, నల్లికి అన్నిటి తట్టుకొని ఎంతో కొంత కాపు సెట్ అవుతుందండి. దీన్ని మీరు ఎంత పెంచుకుంటే మీకు అంత ఓపిక. అంటే దిగుబడిలో రారాజేనండి. ఒక రకం చెప్పాలంటే సార్ వచ్చేసరికి 2 సంవత్సరాలు చేస్తున్నారు. పోయిన సంవత్సరం వేశారు, ఈ సంవత్సరం వేశారు. ఒకసారి సార్ రవి గారు 2 నిమిషాలు మీరు ఏమైనా డౌట్ ఉంటే అడగండి అండి. రైతు వచ్చేసి అడగండి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం తేడా అండి. పోయిన సంవత్సరం ఎన్ని క్వింటాలు అయింది? ఎకరం 35. ఈ సంవత్సరం ఎకరం 10 కోసారు. ఇప్పుడు ఎన్ని అవుతాయి అనుకుంటున్నారు? ఎకరం 10 వేద్దాం అనుకున్నాం. అంటే మీరు చూశారు కదా, మీరు చెప్పండి అసలు ఆ క్వశ్చన్ ఆయన అడగకూడదు. మనం 18 నుంచి 20 లోపు ఆసింది. మీకు ఒక 20 లోపు ఆసింది. 18 నుంచి అంటే ఇప్పుడు మనకి మామూలుగా ఆట ఇప్పుడు మన కోత అంటే మీరు చుట్టుపక్కల పొలాలు కూడా ఎంత దిగుబడులు వస్తాయి మీకు? మాకు ఏమవుతుండే 25-30. ఆ లెక్కతో పోల్చుకుంటే ఆయన 25 చెప్పాడు, మీరు 18 నుంచి 20 అయితే అంటున్నారు. ఆ లెక్కను పోల్చుకుంటే మనకి 40 దాడుతుంది తేలిగ్గా. అంటే 45 అంటే అతిశక్తి ఏం కాదు అసలు. లాస్ట్ తాళ ఏమన్నా వచ్చింది? తాళ అసలు 40 కిలో కింద తాళ వస్తుంది. తాళ్ళు చాలా తక్కువ. ఎంత వర్షాలు పడ్డా కూడా లాస్ట్ ఇయర్ అంత వర్షాలు పడ తాళ్ళు చాలా తక్కువ. చెట్టు పెంచుకోవాలన్నారు. ఆగస్టు వేసండి. ఆగస్టు 22 వేసాం. 17,000 అమ్మా. 18,000 అయితే ఇది 17,000 ముద్ది. 1000 రూపాయలు తక్కువ రేటు. ఈ వెరైటీ లక్ష్యం ఏంటంటే పోయిన సంవత్సరం ఆయన చెట్టు పెంచుకోవాలా సార్. ఒకటి సార్, చెట్టు పెగలదు అనే మాట మేము ఎందుకని చెప్తున్నామంటే 60 రోజుల కానించి 90 రోజుల మధ్య బేభత్సమైన కాపు అంటే ఇంతకే పడుతుంటది అనమాట కాయ. ఇప్పుడు మనం ఒక 70-60 కేజీలు బరువు ఎత్తుకుంటే తేలిక నడుగలుగుతాం. అదే 100-120 కేజీలు అయితే 4 అడుగులు ఎత్తాం, 5 అడుగులు ఎత్తాం, తర్వాత కొలబడతాం. దీనికి మించిన కాపు వచ్చుద్దండి. అందువల్ల చెట్టు ఏమైందంటే ఆటోమేటిక్గా డౌన్ అయింది. కాబట్టి ఇంకోటి, ఇది చెట్టు పూర్తిగా తెచ్చిన దాకా కూడా కాయలు కనపడవు. కడుపులో కాయలు ఎలా మనం పేగులు ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. పూర్తిగా చెట్టు ఇలా ఉన్నా కానీ కాసుకో అమ్మ ఇలా ఎత్తేనే మన కాయలు కనబడతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి రైతు పెంచుకోవాలి ముందు. పచ్చిగా నలుపు కాబట్టి మీరు ఎంత పెంచుకుంటే అంత దిగుబడి.